హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, కొంతమంది వాళ్ళ పళ్ళు అందంగా లేవనేసి, చూడడానికి చక్కగా లేవనేసి, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనేసి వాళ్ళంతలో వాళ్ళే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో అలా బాధపడుతున్న వారికి మీరు చెప్పే టిప్స్ ఏంటో మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామంది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈ పర్సనాలిటీ తర్వాత ముఖ్యంగా ఫేస్ తర్వాత టీత్ వీటి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు చాలామంది కూడా అంటే ఈ బ్యూటీ పార్లర్స్ ఏంటి, అదేవిధంగా డెంటల్ క్లినిక్స్ ఏంటి, అట్లాగే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కేసులు రావటం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఈ టీత్ అనేవి మనం ఎన్ని చేసినా టీత్ అనేవి సరిగ్గా లేకపోతే, మనం నవ్వినా లేకపోతే మాట్లాడినా తర్వాత మనం నమిలి ఆహారం ఆరోగ్యపరంగా కూడా టీత్ అనేవి మనిషి భాగంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ టీత్ గురించి ఇంపార్టెన్స్ అనేది ఎప్పటి నుంచో పెరిగింది. అంటే దీని గురించి అమెరికాలో చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే సేమ్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మన కంట్రీలో కూడా టీత్కి ఇంపార్టెన్స్ పెరగడం అనేది జరిగింది. ఈ టీత్ని, మనకున్న టీత్ని ఏ విధంగా ఉంచుకుంటే, అంటే ఏ విధంగా సరి చేసుకుంటే, ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి మంచి పలువరస వస్తుంది అనే విషయాన్ని చాలామంది ఇప్పుడు గ్రహించలేకపోతున్నారు. కానీ ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు కొంచెం జ్ఞానోదయం కలిగి ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళు మా దగ్గరికి రావటం, అంటే సార్ డాక్టర్ గారు నా టీత్ మంచిగా ఉండాలి, నాకు నవ్వితే మంచి ఆహ్లాదంగా అంటే మంచి బ్యూటిఫుల్గా నేను కనపడాలి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టీత్ గురించి, తర్వాత వాళ్ళ ఫేస్ గురించి ఇప్పుడు డెఫినెట్గా శ్రద్ధ తీసుకుంటే మేము కూడా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.